మాచర్లో పిన్నెల్లి బ్రదర్స్ పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తోందని, కట్టుకథలతో వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని, అవన్నీ రాజకీయ ప్రేరేపితమని వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల రజని, కాసు మహేష్ రెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసలు పల్నాడు జిల్లాలో జంట హత్యలకు పిన్నెల్లి బ్రదర్స్ కు ఏమిటి సంబంధమని వారు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్నాడు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పుడు అలా తమ పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని నర్సరావుపేటలో మీడియాతో మాట్లాడిన పార్టీ నేతలు కాసు మహేష్ రెడ్డి, విడుదల రజని, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఏం చేశాడు, పల్నాడుకి ఏం చేశాడు మీ నాన్న అడిగితే చెప్పేవాడు కదా. అప్పుడు నేను బొట్ల ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి, బచ్చాగాడివి. నాగార్జున సాగరు, బుగ్గవాగు, పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు. నేను చెప్పటం కాదు, తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన క్లిప్పింగ్లు ఉన్నాయి, ఈనాడు జ్యోతి వచ్చిన పేపర్ కథనాలు ఉన్నాయి. కొన్ని వాళ్ళ మాచర్ల గురించే మాట్లాడదాం. మాచర్లో ఒక గ్రామం కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టణం చేశాడు. చాలదా? మొత్తం పల్నాడులో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ ఊహించండి. 1947 నుంచి ఇప్పుడు 2025 వరకు ఇన్ని సంవత్సరాల్లో, ఈ 70-80 సంవత్సరాల్లో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాసు బ్రహ్మానంద రెడ్డి కాలేజ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో పెట్టించారు. మీరు పెట్టారు ఒక కాలేజ్, చూపెట్టండి. మాచర్లో మీరు పెట్టిన ఒక కాలేజ్ చూపెట్టు బ్రహ్మారెడ్డి, నేను చూపెడతా. ఇలా అనేక అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చేశాం. లేదు, కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ అయింది, సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్, మున్సిపాలిటీ అంటాడు. కృష్ణదేవరాయలు గారు మరి మనం చూసినట్టయితే ఈ రోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను. అసలు ఏంటి రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే దీని ఎజెండా ఒకటే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకుని కట్టుకదల్లి అది గనక స్టేషన్ లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇమీడియట్ గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, మరి జైళ్లకు పంపించడం. ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ, మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్ కి సంబంధించి అందరు కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే. దీంట్లో పిన్నెల్లి బ్రదర్స్ కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిది ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈ రోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది రెడ్ బుక్ పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ఠ అని మనం చూడొచ్చు. మీరు చూస్తా ఉన్నారు